చెప్పన్నా. అంటే నేను ఐటీఐ చేశాను. హ్మ్. చిన్నప్పటి నుండి చెరువుల మీద అలవాటే. కానీ ఐటీఐ చేశాను. ఆహా! ఎలక్ట్రీషియన్ పరంగా పద్దాక చెరువులే చేయాలా? ఏం పని కూడా చేయాలి కదా అని ఎలక్ట్రీషియన్ వర్క్ ఎలక్ట్రీషియన్ పూర్తి చేశాక తీరా చూస్తే దానికి వచ్చే శాలరీ వచ్చేసి స్టార్టింగ్ 8K. ఆ! ఎంత వర్క్ ఉంటుందంటే హార్డ్ వర్క్. అంటే మినిమం ఒక 20,000 ఇచ్చేంత శాలరీ ఇచ్చేంత వర్క్ చేయాలి ఆడ. ఆ! ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ గట్రా వచ్చి మానేశాను. హ్మ్. అయితే మిమ్మల్ని కూడా చూశాను. మీ బీటెక్ చేసి ఇంజనీరింగ్ చేసి మళ్ళీ చేపల చెరువు చేస్తున్నారేంట్రా అని డౌటు. హ్మ్. తర్వాత ఏంటంటే మీరు కూడా అంటే మీరు కూడా సొంతంగా స్టార్ట్ చేయండి. ఇంకేం చేయలేరు. జాబులు రావు, ఏం రావు, వచ్చినా సరిపోదు శాలరీ హ్మ్. అనేసి మీరు కూడా స్టార్ట్ చేయండి అన్నారు కదా. అవును. అయితే నాకు పెద్ద చెరువు అంటూ లేదు. 70 సెంట్స్ ఉండే. హ్మ్. 70 సెంట్లు ఉంది. దాంట్లో ఇక్కడ ఇప్పుడు నడిచేది ఏంటంటే రొయ్య నడుస్తుంది, పండుగప్ప నడుస్తుంది ఇటు సైడు. హ్మ్. పండుగప్ప బేభత్సం, ఇంకా అది ఫామ్లో ఉందని చెప్పేసి దాన్ని బేభత్సంగా వాడతారు. హ్మ్. గురక కోసం చాలా కష్టపడుతున్నారు. కానీ అది ఎక్కువ పెట్టుబడి. హ్మ్. అయితే నాకు వచ్చేసి మరి ఆ చిన్న ట్యాంకు హ్మ్. అసలు రొయ్య వేయాలంటే భయం. గుండెలు చేతితో పట్టుకోవాలి. అసలు 3 ట్యాంక్స్ లేచిపోయాయి మొన్నటి నుండి. ఆ! 3 ట్యాంక్స్ లేచిపోయాయి. గుండెలు చేతితో పెట్టుకుని అసలు ఆ జోలికే పోకూడదు అన్నట్టు హ్మ్. రొయ్యది లాస్. అయితే ఏ పిల్ల అయితే బాగుంటుంది? ఆ చిన్న చెరువు కదా, ఏం చేద్దాం అనేసి డౌట్. హ్మ్. ఆలోచన పండుగప్ప వేయాలన్నా, రూప్చంద్ వేయాలన్నా, పంగాస్ వేయాలన్నా, చిన్న ట్యాంక్ ఏం పెరిగిద్ది, ఎంత నెంబర్ వేయాలి, హ్మ్. ఇవన్నీ డౌట్స్ ఉండే. హ్మ్. అన్ని వీడియోలు చూస్తాను. పంగాస్, రూప్చంద్, ప్రతిదీ. హ్మ్. అదన్నా నీ సలహా ఏమైతే ఇస్తావో దాన్ని ఒకసారి విందామని. యాక్చువల్‌గా అయితే మొత్తం అన్నీ చూసారు కాబట్టి ఫస్ట్ ఉమ్, మీరు చాలా క్వెషన్స్ అడిగారు. నేను ఆన్సర్ చెప్పలే ఒకదానికి కూడా. అవును. నాకే ఒకటి మొత్తం. నేను చెప్పేదేనండి. ఉమ్, నేను డిప్లొమా ప్లస్ బీటెక్ చేసి చేపల చెరువులు చేస్తూ ఒక ఉద్యోగం కూడా చేస్తున్నా. ఇప్పుడు నేను కూడా అంటే ఒక అర్థమైందా? వైపు చెరువు మీరడిగిన చేసి. ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ అది. ఓకే. ఇంజినీరింగ్ చేసిన మాట వాస్తవం. డిప్లొమా ప్లస్ బీటెక్ చేసి నేను ఒక ఫీడ్ కంపెనీలో ఒక ఇంజినీర్‌గా చేస్తున్నా. ఓకే. ఓకే. నాకు మంత్లీ సాలరీ వస్తది. నా సాలరీకొస్తాయి. నాకు మంత్లీ సాలరీస్ వస్తాయి. ఆ, నేను పార్ట్ టైమ్ కింద చెరువులు చేస్తున్నా. ఓకే. ఓకే. యాక్చువల్‌గా నేను ఏమైందంటే ఆ, ఇప్పుడేమైందంటే పార్ట్ టైమ్‌గా నేను మొదలుపెట్టిన చెరువులు కాస్త ఫుల్ టైమ్‌గా మారే టైం వచ్చేసింది. అవును. అది ఇక వర్క్ ఆ! కనపడని వర్క్. చాలా వర్క్ ఉంటుంది ఇక్కడ. చేపల చెరువు అంటే అంత ఆషామాషా విషయం కాదు. కాదు, కాదు. ఏదో ఏసేసాము, మేత ఏసేసాము, వెళ్ళిపోయాను అనేది కాదు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న వర్క్ ఉంటుంది అనుకుంటాం. కానీ చేపల టైం చెరువు తీస్ కూడా మామూలు విషయం కదన్న. అది టైం తీసుకుంటది. చాలా టైం ఉంటది. అవును. నేను ఎట్లాగో షిఫ్ట్ వైస్ నాకు జాబ్ ఓ- కూడా. ఓకే. 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 ఒక రోజు ఏ షిఫ్ట్ వెళ్తే, ఒక రోజు బి వెళ్తా, ఒక రోజు నైట్ వెళ్తా, ఒక రోజు సెలవుంటది. ఓకే. సో, నేను ఇది ఖాళీ టైంలో దానికి తగ్గట్టు నేను చేసేది కూడా చేపల మేత కంపెనీలోనే. మేత ఎలా తయారవుద్ది, వాటి గురించి చాలా నాలెడ్జ్ ఉంటది. చూసాను. ఆ వీడియో కూడా చూసాను. సో, దాని మూలంగా ఏంటంటే మనకు మనకున్న మేత నాలెడ్జ్, మనకున్న ఎక్స్‌పీరియన్స్ నాకు దానికి తగ్గట్టు మా కంపెనీ వాళ్ళయి 800 ఎకరాలు ఉంది. ఆ, నేను వెళ్తా ఉంటా చెరువు కాడికి. ఓకే. హ్మ్. అలా నేను ఏమీ చేయకుండానే 3 సంవత్సరాల పాటు ఆ చేపల చెరువు గురించి చూత్తాం, తిరుగుతాం, చేయడం, తిరుగుతాం, చేయడం. ఓకే. మనం కూడా ఎందుకు చేయకూడదని నేను మొదలుపెట్టింది. ఆ, ఎవరైనా చేసుకోవాలనుకుంటారు కదా! తప్పేముంది. అదే అవునండి. కాకపోతే ఒకటి ఉమ్, మా నాన్నగారు ఎప్పుడూ ఓ మాట చెప్తూ ఉంటారు. ఆ, వ్యాపారం సంపాదించుకోవడానికి, ఉమ్, ఉద్యోగం బ్రతకడానికి. అవును. నువ్వు ఏదైనా ఒక చిన్న ఉద్యోగం చేయొచ్చు. నీకు అక్కడ 8,000 ఇవ్వచ్చు. ఆ, ఆ ఉద్యోగం చెయ్యి మానమాకు. ఉమ్, ఉద్యోగం ఎప్పుడు మానాలంటే నువ్వు చేసే వ్యాపారంలో ఫుల్ టైమ్. నాకు ఉద్యోగంలో కంటే ఆ, ట్రిపుల్ వస్తాయి. డబుల్ వస్తది ఇక్కడ. ఆ, అంటే ప్రతిరోజు ఇప్పుడు నువ్వు నెలత్తమానం కష్టపడితే 8,000 వస్తాయి. అవును. నేను ఇక్కడ నెలత్తమానం కష్టపడితే నాకు ఇక్కడ 16,000 వస్తాయి. ఆ, వదిలేసేదాన్ని అప్పుడు. అప్పుడు ఆ. రిజైన్ పెట్టు. అప్పుడు దాకా నువ్వు అటూ ఎళ్ళాలి, ఇటూ రావాలి. అయితే ఇప్పుడు దీన్ని నీకు ఐటీ. సక్సెస్ చేయడానికే ఒక 1 ఇయర్ పట్టొచ్చు, 2 ఇయర్స్ పట్టొచ్చు. ఆ, కానీ ఏదైనా ఒక పని మొదలుపెడితే మధ్యలో మాత్రం వదలొద్దు. ఓకే. అస్సల. ఇప్పుడు 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 ఏంటంటే అన్న నేను
ఆ, అటు అంటే ఒక వర్క్ ఉండింది. ఆ వర్క్ ఉంటూ దీన్ని కూడా కంటిన్యూ చేద్దామని, అంటే ట్యాంక్ చూసుకోవచ్చు వర్క్ చేద్దామని అట్లానే ఉండింది నాకు కూడా. ఖచ్చితంగా అంటే అదే బడ్జెట్ మీరు ఎవరైనా స్టూడెంట్స్ కూడా చెప్పేది నేను అదే. ఇప్పుడు ఏదొచ్చినా సరే మీరు కొత్తగా చేసినా అటు ఉద్యోగం చేస్తూ ఉండాలి, ఇటు ఇది చేసుకోవాలి. ఎక్కువ అవును. పరిగెత్తొద్దు. చిన్న చిన్నగా మాకు 70 సెంట్లు చాలు. చాలు అదే ఇప్పుడు అనుకున్నా. నాకు దీంతో స్టార్టింగ్ చేద్దాం. ఇంకా మీ ఆ, వీడియో చూసాను కదా, ఇంకా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అప్పుడప్పుడు డౌట్స్ వచ్చినప్పుడు ఫోన్ చేసి కనుక్కోవచ్చు అనేసి. అంటే ఇప్పుడు ఏ సీడ్ అయితే బాగుంటుంది అనేసి దాంట్లో. ఇప్పుడు మీది విజయవాడకి ఎంత దూరం వస్తుంది? ఇక్కడే అన్న నొచ్చిమెల్లి, మీ ఊరికి పుట్ల మళ్ళీ చెరువుకి ఎక్కడ? ఇక్కడ పులపారు సైడ్ మన పుల్లపరా? నక్కలపాడు. ఇక్కడే. అంటే మీ మైండ్లో ఏంటంటే చాలా ఆలోచన వస్తాయి, ఏం వేయాలి, ఏమైతే బాగుంటుంది, పుల్లపరేగా, కలిసిపోవాలి. ఇక్కడేగా. ఇక్కడే. ఇక్కడ పక్కన అవునవును. రైతూరు పక్కన తెలిసే ఉంటుంది. తెలుసన్నా. అంటే దగ్గరే అంటున్నాను, అందుకే నాకు తెలిసే ఉంటుంది. అటే తిరుగుతూనే ఉంటాం. తెలుసు తెలుసు, పుల్లపారు తెలుసు. ముచ్చిపల్లి అంటే నాకు చిన్నపూరు కదా, నాకు అంత ఐడియా లేదు అదే విలేజ్. ఆ లైన్లో ఉంటాయి చిన్న చిన్న ఊర్లు పులిపారు. అదన్న నొచ్చిమెల్లో ఉండే ట్యాంక్. ఇబ్బంది ఏం లేదన్న. మీరు ఇక్కడే కాబట్టి పొండుగప్పు, కానీ మీరు పొండుగప్పు బడ్జెట్ రొయ్య టెన్షన్ చేప వేసుకోండి. దానికి తగ్గట్టు మీరు చేప పిల్లలు వేసుకున్నా సేల్ అవుద్ది, 0 పాయింట్ వేసినా సేల్ అవుద్ది. మీకు చేప పిల్లలు వేసుకుని అన్న కొత్త పిల్లలు వేసుకుని ఆల్రెడీ అవి కూడా వీడియోలు పెట్టాను. ఆల్రెడీ మ్యాక్సిమం అన్నీ చెప్పాను. అన్నీ చూసాను. అయితే మీరు ఒక డిసైడ్కి రావాలండి. ఒకటి, నేను ఏవి పెంచగలుగుతాను, నేను పెద్దవి పెంచుదాం అనుకుంటున్నానా, చిన్నవి పెంచుదామా, పిల్లలు పెంచుదామా, ఏది పెంచితే ఎలా ఉంటుంది అనే విషయం కూడా చెప్పా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిసైడ్ అవ్వాలి. అన్న నేను తెల్ల చేప పెంచుదాం అనుకున్నావా, పంగస్ అన్న నేను ఇది పెంచుదాం అనుకుంటున్నాను. అందులో డౌట్ ఏంటి అని అడగలిగితే చెప్పగలరు తప్ప మొత్తం నేను చెప్పాలంటే చెప్పలేదు. అయితే టైం ఉండదు కదా. అలా అనిపించింది ఏంటంటే, పంకాస్ పిల్లేసి పెద్ద చేద్దాం, ఎంత నెంబర్ వేయాలి అనేది. అంటే చిన్న చెరువు కదా, అంటే కేజీల దాకా వెళ్ళాలంటే ఆ చిన్న చెరువులో ఎంత నెంబర్ వేయచ్చు సంవత్సరం పాటు. దాని దగ్గర కొత్తగా మొదలెట్టావు కాబట్టి పంగాసు, రొయ్యల చెరువు, పొండుగప్ప చెరువుతో పాటు బడ్జెట్ పెరుగుతుంది. రొయ్యల చెరువుని మించిన బడ్జెట్ అయిపోద్ది. ఓకే. పంగాస్ కేజీలకి వెళ్ళమాకు. ఎందుకంటే అది మామూలు బడ్జెట్ తిందు. అసలు మేత కానీ అది కానీ బీభత్సంగా తింటుంది. అంత బడ్జెట్ నేను పెట్టగలను అన్నప్పుడే అందులో దిగాలి. మేత అయిపోతే పెరగదు. అవును, అది కరెక్ట్. నెక్స్ట్ నువ్వు మళ్ళీ ఇంకోటి పంగాస్ కానీ పొండుగప్ప, అది బడ్జెటే. రోజు గురక తేవాలి, అటు తేవాలి, ఇటు తేవాలి, రిస్క్ అవ్వాలి. అవును. దాని తగ్గట్టు పక్కన ఇంకో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నావు. అవును, అవ్వదు. ఇప్పుడు నీకేంటంటే ఇప్పుడు నేను చేసేదే నువ్వు చేసుకోవాలి. అదే కరెక్ట్. ఇప్పుడు నా దగ్గర చిన్నపిల్ల ఉంది, చిన్నపిల్ల చేస్తున్నాను, కేజీలు చేస్తున్నాను, 2 చేస్తున్నాను. టైం ఏంటంటే మనం చెరువు కూడా పని చేసేది తక్కువ టైం ఉండాలి. అవును. ఎందుకంటే నీకు షిఫ్ట్ టైంకి నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి, మళ్ళీ రావాలి, తెల్లారిపోతే నువ్వు చూసుకోవాలి. ఏదో ఒక టైంలో నువ్వు రోజులో ఒక పూట రావాల్సిందే. ఖచ్చితంగా. మేత పొద్దున్న వేసావా, మధ్యాహ్నం వేసావా అవసరంలా. పొద్దునైనా వేయి, మధ్యాహ్నం వేయి. అయితే మామూలుగా పంకాస్ సీడ్ వేసుకుని సైజ్ చేసుకుని ఇది చేసుకుంటే బాగుంటుంది అంటారు. పంగాస్ మీరు పిల్ల వేసుకుని పంగాస్ మేపుదాం అనుకుంటే పిల్ల పోసుకోండి, పిల్ల పోసుకుని పెద్ద చేసుకోండి. కొత్త పిల్ల పోసుకుని పాత పిల్ల చేయండి. ఓకే. పాత పిల్ల చేసి అమ్ముకోండి. ఓకే. ఏదైనా సరే తెల్ల చేప వేసుకోండి, అది కొత్త పిల్ల పోసుకోండి, పాత పిల్ల చేసి అమ్ముకోండి. అయితే ఈ మార్కెట్ మీద డౌట్ అన్న, జమ్మని పడిపోతుంది అసలు రొయ్యలకే పండుకప్పకే పడిపోవట్లేదంటే, అసలు దీనికి జమ్మంట పడిపోయేటప్పటికి అసలు వెయ్యాలా లేదా అన్న డౌట్ ఒకటి. అసలు 70 భారం అయిపోయే 60-65 అసలు మార్కెట్ మామూలుగా లేదు కన్నా. మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఎప్పుడు ఉంటుంది. అయితే ఇప్పుడు పంగాస్ వేసినా ఏది వేసినా సరే వ్యాపారంలో లాస్ ఉంటుంది, లాభం ఉంటుంది. ఒక పంట పోయిందంటే ఇంకో పంట ఖచ్చితంగా వస్తుంది. మార్కెట్ ఉండలేదు, నేను మానేసి మార్కెట్ ఇప్పుడు పంగాస్ మార్కెట్ లేదు మొన్నటి దాకా. ఇప్పుడు పంగాస్ రేటు పెరిగింది. ఇప్పుడు పెరిగింది. అవును, పెరుగుద్ది. మళ్ళీ తెల్ల చేప రేటు తగ్గుద్ది. అది రేటు ఉన్నప్పుడే మనం చేద్దాం అనుకుంటే నువ్వు పని చేయలేవు, అక్కడే కూర్చుంటావు. అవును, అంతే కదా. అదే కరెక్ట్. ఒకసారి పెరిగిద్ది, ఒకసారి తగ్గిద్ది, కానీ మనం వీలు చూసుకుని చేసుకోవాలి.
కంపల్సరీగా నువ్వు చెరువు చేద్దాం అనుకుంటే చేయాలి. ఏది చేసినా సరే వదలొద్దు మధ్యలో. లాసులు వస్తాయి, అవును. లాభాలు వస్తాయి. ఓకే. ఇట్స్ ద టైమ్ టేకెన్ ప్రాసెస్. చేపల అవును. చెరువులు అంటే సంవత్సరం పెడితే నీ జీతం అంతా తీసుకెళ్ళి సంవత్సరం పాటు పోస్తే కానీ సంవత్సరంలో ఒక్క రోజు వస్తుంది. అవును. దానికోసం నువ్వు సంవత్సరం అంతా కష్టపడాలి. ఖచ్చితంగా. మరి సరే నేను అలా అన్న. చేయగలను. సంవత్సరం హ్మ్. చేపల చెరువు అయినా సరే 1 ఇయర్ పడుద్దన్న. మీకు సంవత్సరం లోపు మీకు ఏమీ ఇన్కమ్స్ రావు, ఓకే. ఓకే. రిటర్న్స్ రావు. హ్మ్. చేప పిల్ల వేసుకున్నా సరే నువ్వు వేసిన వెంటనే పిల్ల సేల్ అవ్వదు, ఆగుద్ది, హ్మ్. టైం పడుద్ది, ఓపిక ఉండాలి. ఖచ్చితంగా. అంటే ఇక్కడ నువ్వు ఆల్రెడీ అది కాదన్న, 8,000 రూపాయలు నెలకి 8,000 సంపాదించడానికి నువ్వు చిన్నప్పటి నుంచి 12 సంవత్సరాలు చదువుకుంటే కానీ ఇప్పుడు నువ్వు 8,000 సంపాదించలే అవును. చదువుకుని. అవును. దానికోసం ఎంత వెయిట్ చేసావు? 12 నేర్చుకోండి సంవత్సరాలు. చేపల చెరువు గురించి కానీ దాని గురించి. ఎందుకంటే మన ఛానల్ నేను ఎప్పుడు ఏదో ఒక విషయం చెప్తా ఉంటున్నాను. హ్మ్. నేర్చుకోండి. నా దగ్గరే కాదు, మీరు చాలా ఛానల్స్ ఉన్నాయి, చాలా మంది ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అవును. తెలుసుకోండి. ఒక్కోళ్ళు ఒక్కోటి కొత్తగా చెప్తారు. నేను ఒకటి హ్మ్. చెప్పానంటే నేను చెప్పను, ఇంకోటి ఎవడో ఒకటి చెప్పొచ్చు. ఖచ్చితంగా. అంతే కదా. అవునవును. ఆ, ఇప్పుడు అన్ని విషయాలు నాకే తెలుసని నేను అంటలేదు కదా. కాదు. అదే అన్న. ఆ, అయితే క్లియర్ అయింది. చిన్న ట్యాంకీ కదా ఇలాగ సైజ్ మీరు చిన్న చేసుకో. ట్యాంక్ వేసుకున్నప్పుడు చేపలు వేసుకోండి, పిల్ల పోసుకోండి. ఆ! పిల్ల వేసుకుంటాను. పిల్ల వేసుకుంటే మీకు ఏమవుతుందో చెప్పనా? హ్మ్. బడ్జెట్ తక్కువ అవుద్ది. చెరువు సొంతదా లీజుదా? సొంతదే అన్న. మరి సొంతదన్నప్పుడు ఇంక లీజ్ ఇబ్బంది ఏముంది? ఆ! ఆ, ఓకే. ఓకే. చక్కగా మీరు అందులో ఒక 2 లక్షలు 3 లక్షలు పిల్ల పోసుకోండి, కొత్త పిల్ల. ఆ! ఆల్రెడీ ఇప్పుడు కొత్త పిల్ల దొరకదేమో. ఇప్పుడు శీలావతి వేసుకుందాం అనుకున్నా, ఏది వేసుకుందాం అనుకున్నా సరే ఆల్రెడీ 2, 3 అంగుళాలు అయిన పిల్లే దొరుకుతుంది. ఓకే. ఆ, సేవ్. శీలావతి, ఓకే. ఓకే. శీలావతి, కట్ల హ్మ్. చేపలు వేసుకోండి. మీకు తక్కువ తక్కువ బడ్జెట్లో అయిపోద్ది. ఓకే. పెద్దవి చేద్దాం అనుకుంటే మాత్రం మీరు తెచ్చి సంపాదన సరిపోదు, హ్మ్. అప్పులు చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా. ఇప్పుడు చేసిన అదంటే వాటికి అప్పులకి ఎలా కట్టాలని టెన్షన్ ఉంటుంది. అది. అంతే కదా. అంతే. అంతే. ఇప్పుడు నాన్నగారి సపోర్ట్ ఏమైనా ఉందా? ఆ! ఉండిందన్న. నాన్న నో, వాళ్ళు మీరు నాన్న వాళ్ళు పంకజ్ చేస్తున్నారు. కానీ గద్వాల. ఆయన వేరే చోట ఉంటారా? ఆ! ఆయన వేరే చోట ఉంటారు. కానీ మామూలుగా అప్పుడప్పుడు వస్తా ఉంటారన్నమాట. ఎట్లా అంటే సపోర్టింగ్‌గా అక్కడ నుండే సపోర్ట్ చేస్తారు. ఓకే. బడ్జెట్ పరంగా ఇబ్బంది లేకపోతే మీ నాన్నగారు తెలుసు కాబట్టి నాకంటే ఎక్కువ ఆయనకే తెలుసు. ఆ! ఉమ్. సో మీరు ఆయన అది. కూడా కనుక్కొని మీరు ఏం చేద్దామని డిసైడ్ అయ్యి దాన్ని పెట్టి. ఓకే. ఓకే అన్న. థాంక్స్ అన్న. ఓకే. హ్మ్.